తమిళనాడు రాజకీయాలు మొత్తం హీటెక్కిన పరిస్థితి కనబడతా ఉంది. రిజల్ట్ రాగానే పార్టీ నేతలందరూ కూడా కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. క్యాంపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. క్యాంపులోకి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలని మరి మెజారిటీ ఎమ్మెల్యేలు అయితే టీవీకే పార్టీ నుండి దాదాపుగా 110 పైనే ముందంజున్న పరిస్థితి కనబడతా ఉంది. 110 మంది పైనే ఇంకా ముందంజున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఎవరైతే గెలిచారో వాళ్ళని గెలిచిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్యాంపుకి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉంది పార్టీ మారకుండా ఏవైతే ప్రభావితాలకు లొంగకుండా ఉండడానికి ఆ అభ్యర్థులని గెలిచిన వాళ్ళని బస్సులో తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే టీవీకే రాజకీయ అనుభవం లేదు, చాలా వరకు విమర్శించారు. కానీ ఒక వ్యూహంతో అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది టీవీకే పార్టీ. దాదాపుగా 110 స్థానాల పైన మెజార్టీ సాధించడం జరిగింది. మరి అధికారంలో ఉన్న ఏదైతే డిఎంకే పార్టీ దాదాపుగా 3వ స్థానానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. 2వ స్థానంలో అన్నా డిఎంకే పార్టీ ఉండడం అయితే జరిగింది. దాదాపుగా ఏదైతే 70 స్థానాలు మాత్రమే మరి అన్నా డిఎంకే ముందంజున్న పరిస్థితి కనబడతా ఉంది. డిఎంకే 45 నుండి 46 స్థానాల్లో ముందంజైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పటికే టీవీకే ఘన విజయం అయితే మనకి తెలుస్తూ ఉంది. టీవీకే గెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా ఏదైతే మనకి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో 118 మంది స్థానాలు గెలవాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే మరి 110 స్థానాల వరకు అయితే టీవీకే గెలుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకొక 8 మంది మరి ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా టీవీకేకి అయితే అవసరం ఉంది. మరి అధికారంలోకి రావాలంటే మరి ఇంకో 8 మంది నేతలు అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. అయితే ఇక్కడ ఆ 8 మందిని తీసుకొచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ మన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు వేరే దారి పట్టకుండా ఉండడానికి క్యాంపు రాజకీయాలు అయితే షూరైనట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలని ఎవరైనా గెలుస్తారో వాళ్ళని గెలిచినట్టుగానే మరి క్యాంపులోకి తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడైతే మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బల ప్రదక్షిణ చేసే సమయంలో ఆ ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి నాకు ఇంతమంది మద్దతు ఉందని అటు గవర్నర్ దగ్గర చూపించుకునే ప్రయత్నాలు చేయడానికి టీవీకే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్న నేపథ్యంలో మనకైతే కనబడతా ఉంది. మొత్తం తమిళనాడు రాజకీయాలు కూడా నిన్నటిదాకా ఒక వ్యూహం ఉంది, ఈరోజు మరొక వ్యూహంతో వస్తూ ఉన్న నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్నటిదాకా అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. 20-30 స్థానాలు మాత్రమే టీవీకే గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా మనం నిన్న ప్రధానంగా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఉదయం నుండి కూడా టీవీకే ఘన విజయం సాధించిన నేపథ్యం కనబడతా ఉంది. ఒక జోరుగా వెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరి టీవీకే తన యొక్క బలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే గెలవడం ఎంత ముఖ్యమో గెలిచిన తర్వాత అంతే విధంగా మరి ఆ బల ప్రదర్శన జరిగేటప్పుడు అంతే విధంగా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నాలే టీవీకే చేస్తూ ఉంది. ఇక్కడ టీవీకే పార్టీ కూడా కీలకంగా మారిన నేపథ్యం కనబడతా ఉంది. అక్కడ నాయకత్వం కీలకంగా, అక్కడ నాయకత్వం లోపం అని చెప్పారు. కానీ అక్కడ ఎక్కడ కూడా నాయకత్వం లోపం లేదు. ఒక స్ట్రాటజికంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త చరిత్ర కూడా చెప్పుకోవచ్చు. తమిళనాడు రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలలో ఇక్కడ ఏదైతే విజయ్ గెలవడము ఒక చరిత్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరికి సాధ్యం కాంది మరి విజయ్ చేసి చూపించాడు. పార్టీ పెట్టిన కొన్ని నెలలలోనే మరి అధికారంలోకి రావడం అనేది కూడా చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ప్రజల యొక్క మద్దతును కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల యొక్క మద్దతు కావచ్చు, ఇవన్నీ కూడా కూడబెట్టుకునే ప్రయత్నాలు అయితే మరి టీవీకే అధినేత విజయ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కీలకంగా మరి అన్న డిఎంకే నేతలను కూడా కొంతమంది క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే మిత్రపక్షంగా టీవీకేకి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళని కూడా ఆ క్యాంపు రాజకీయాల్లోకి తీసుకెళ్లే నేపథ్యం కనబడుతుంది. ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా మరి స్వాగతిస్తున్నాం అనే విధంగానే టీవీకే ముందు నుండే పిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో భారీ ఎదురుగాలు అయితే అటు అన్న డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, 2 పార్టీలు కూడా వీచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాళ్ళు 2 పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఇండైరెక్ట్గా టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి దీంట్లో భాగంగానే క్యాంపు రాజకీయాలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి టీవీకే మరి ఇప్పటికీ స్థానాలు అయితే 110 స్థానాలు అయితే గెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా 2-3 స్థానాలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు, తక్కువ కూడా అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది. తుది ఫలితాలు మరో గంటన్నరలో తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే క్యాంపు రాజకీయాలతోని తమిళనాడు రాజకీయం మొత్తం కూడా హీట్ ఎక్కిన పరిస్థితి కనబడతా ఉంది.